పరాన్నభుక్తి చేయకూడదు, పరులు చేతి అన్నాన్ని తినకూడదు, పరులు ఇచ్చిన వాటిని తినకూడదు, బయట కొనుక్కున్నవి తినకూడదు. ఇంట్లో కేవలం మనం స్నానం చేసి పరిశుభ్రంగా వండినటువంటి వంటని, సాత్వికమైనటువంటి ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. అది మీరు రాత్రిపూట తింటారో మధ్యాహ్నం పూట తింటారో, ఏ విధంగా తిన్నా పర్వాలేదు, నెల రోజులు నక్తవ్రతం చేయకపోయినా పర్వాలేదు, కానీ సాత్వికమైన ఆహారం తినటంలో దోషం ఏమీ లేదు కదా, దానికి ఇబ్బంది ఏమీ లేదు కదా. అందుకని ఆ విధంగా అయినా కూడా నియమాన్ని పాటించవచ్చు. అదేవిధంగా ఒకరి దగ్గరి వస్తువుల్ని తీసుకోవడం లాంటివి, వాటిని మనం వాడుకోవడం లాంటివి కూడా చేయకూడదట. అంటే పరుల సొమ్మును ఏ విధంగా కూడా మనం స్వీకరించి అనుభవించకూడదు అనేటువంటి నియమాన్ని చెప్తారు. అది ఎందుకు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సమయాభావం కాబట్టి ఈ ఎపిసోడ్లో కాకుండా మరొకసారి ప్రత్యేకంగా చెప్పుకుందాం. అందుకని పరుల సొమ్మును అన్నం తినడం కాదు, పరుల సొమ్ములు ఏవి కూడా మనం వాడుకోకూడదు అనేటువంటి నియమం. అంతేకాదు బ్రహ్మచర్యం చేయటం, అంతేకాదు అబద్ధాలు ఆడకుండా ఉండాలిట. ఇది చాలా పెద్ద కష్టం అందరికీ ఈ రోజుల్లో. అబద్ధం ఆడకుండా గడుస్తుందా? క్షణక్షణం అవసరం ఉన్నా లేకున్నా గొప్పలకో తిప్పలకో ఏదో ఒకదానికి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. కానీ మనని మనం సంస్కరించుకోవడం కోసం ప్రారంభం ఎక్కడ అంటే పరుల సొమ్మును స్వీకరించకుండా ఉండడం, పరుల వస్తువులు తినకుండా ఉండడం, పరుల ఇంట తినకుండా ఉండడం, అబద్ధం ఆడకుండా ఉండడం, ఇలాంటివి ముఖ్యమైనటువంటి వాటిగా చెప్తారు. మీరు ఎంత కఠినంగా రోజు నక్తవ్రతం చేయటం, బాగా దానాలు ధర్మాలు చేయటం, అర్చనలు లక్షార్చనలు చేయడం, లక్షలు దానం చేయటం, గోదానం చేయటం, భూదానం చేయటం అన్నీ చేసి కూడా మనం పరుల సొమ్ము తిన్నా, పరుల ఇంట తిన్నా, అబద్ధం ఆడినా, బ్రహ్మచర్యం చేయలేకపోయినా, అన్య పదార్థాలు తిన్నా, ఇదంతా కూడా ఈ ఫలితం అంతా కూడా పోతుందిట. ఏమంటారు, ఒక పెద్ద బెలూన్కి బాగా గాలి కొట్టి 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 అది పెద్దగా అయిపోయిన తర్వాత ఒక చిన్న చిల్లి పొడిచారనుకోండి, చిన్న సూదిని పొడిచారనుకోండి, మొత్తం గాలి బయటికి పోతుంది, అది ఏమీ లేని డిప్పలాగా తయారైపోతుంది. అదేవిధంగా కఠినమైనటువంటి వ్రతం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటూ కూడా ఈ చిన్న చిన్నవి పాటించకపోవటం వలన జల్లెడలో పోసినటువంటి నీటిలాగా అది ఫలితం లేకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. చాలామంది అంటూ ఉంటారు, మేము కార్తీక మాసంలో వ్రతం చేస్తుంటామండి, పూజలు చేస్తుంటామండి, అభిషేకాలు చేస్తుంటామండి, మేము దాన ధర్మాలు చేస్తుంటామండి, అయినా మాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటూ ఉంటారు. అలా జరగటానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ శాస్త్రం మనకేం చెప్తోంది, మనం ఏలాంటివి చేసినా, ఎంత దానాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, మనని మనం సంస్కరించుకొని, మనని మనం క్రమశిక్షణలో పెట్టుకుని క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సత్యంగా ఉన్నప్పుడు మాత్రమే అవి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారు. కార్తీక బహుళ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏమిటి? మనం గత కొంతకాలంగా ప్రతి ఏకాదశికి ఆ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత మనకి కనిపిస్తుంది. పుత్రద ఏకాదశి అని సంతానం కోసం చేస్తూ ఉంటారు. పాశాంకుశ ఏకాదశి అని నరకలోకంలోకి వెళ్లకుండా ఈ జీవితంలో బాహ్య ప్రపంచంలో కూడా నరకాన్ని అనుభవించకుండా ఉండడం కోసం పాశాంకుశ ఏకాదశి చేస్తూ ఉంటారు. భాద్రపద మాసంలో పితృదేవతలు నరకానికి పోకుండా ఉండడానికి ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారు. అలా ఒక్కో ఏకాదశికి ఒక్కో రకమైనటువంటి ఫలితం. ఒక ఏకాదశి చేస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం, ఒక ఏకాదశి వ్రతం చేస్తే సకల దానాలు చేసినటువంటి పుణ్యం. ఇలా ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత మనకి కనిపిస్తూ ఉంటుంది. అన్నింటిలోకి, అన్ని వ్రతాల్లోకి ఉత్కృష్టమైనటువంటిది, విశిష్టమైనటువంటిది ఏకాదశి వ్రతం అని చెప్తారు. అయితే ఈ కార్తీక బహుళ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి? దీనికి ఉత్పత్తి ఏకాదశి అనేటువంటి పేరు. అంటే ఉత్పత్తి అయినటువంటిది ఏకాదశి అనేటువంటి దాన్ని ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తూ చెప్పినటువంటిది. అయితే ఇది ఎలా ఉద్భవించింది అని అంటే, ఒకప్పుడు మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడుట. తపస్సు చేసి వరాలు పొందటం వలన వరగర్వం చెందినటువంటి వాడు శివలోకం మీద, విష్ణులోకం మీద, అంటే కైలాసానికి, తర్వాత వైకుంఠానికి, బ్రహ్మలోకానికి, సత్యలోకానికి కూడా వెళ్ళి, స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి దేవతలని ఇక్కట్ల పాలు చేస్తూ ఉన్నాడుట.
అలాంటి మురాసురుడికి ఎలాంటి వరం ఉంది? అతనికి దేవతలతో కానీ మానవులతో కానీ చంపబడేటువంటి శక్తి లేకుండా అతనికి వరం ఉందన్నమాట. మురాసురుడికి ఉండేటువంటి వరం ఏమిటి అంటే అతను ఎవరి చేత కూడా మరణాన్ని పొందకుండా ఉండేటువంటిది. విష్ణువుతో మాత్రమే అతను మరణాన్ని పొందేటువంటి వరాన్ని పొందాడుట. అయితే మురాసురుడితో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడుట విష్ణుమూర్తి. అలసిపోయాడు. సేద తీరుతున్నటువంటి సమయంలో అతని స్వేదం నుంచి, అతని శరీరం నుంచి ఒక స్త్రీ ఉద్భవించిందిట. ఆ ఉద్భవించినటువంటి స్త్రీ మురాసురుణ్ణి వధించిందిట. ఆ తర్వాత విష్ణుమూర్తి అడిగాడుట, ఎవరు నువ్వు అంటే, నేను నీ నుంచి ఉద్భవించినటువంటి దాన్ని, నా పేరు ఏకాదశి, నీకేం వరం కావాలి అన్నాడుట. నేను నీకు ప్రియమైన దాన్ని కావాలి, అన్ని తిథుల్లోకి నాకు ప్రాముఖ్యత కావాలి, ఏకాదశి రోజు ఉపవసించి నిన్ను స్మరించినటువంటి వాళ్ళకి ముక్తిని ప్రసాదించాలి అని కోరిందిట. తథాస్తు అన్నట్ట విష్ణుమూర్తి. అలా కార్తీక బహుళ ఏకాదశి తిథి ఏర్పడింది అని చెప్తూ ఉంటారు. అయితే దీనిలో గూఢార్థాలు మనకి చాలా కనిపిస్తాయి. ఏ విషయాన్నైనా ఒక కథనంలాగా సామాన్యుడు వినడానికి చెప్పుకునేటువంటి పరిభాష వేరైతే దానిలో అంతర్గతంగా ఉండేటువంటి అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు, గూఢార్థాలు వేరువేరుగా ఉంటాయి. అవి పండితులకి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. అయితే అనేక చోట్ల మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఏకాదశి అనగానే 11వ తిథి అని చెప్తూ ఉంటారు. అంటే పాడ్యమి నుంచి లెక్క పెట్టుకొని 11వ రోజు ఏకాదశి అవుతుంది అని. అసలు ఏకాదశి అనే దానికి అర్థం ఏమిటి? ఆ రోజే ఎందుకు ఉపవసించాలి అంటే ఈ స్త్రీ వరం కోరింది కాబట్టి ఆ రోజు ఉపవసించాలని అర్థమా? ఆవిడ దానికి ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు పెట్టుకుంది? ఏ పంచమో షష్ఠో కూడా కావచ్చు కదా. అలా కాకుండా ఏకాదశి అనేటువంటి నామకరణాన్ని ఎందుకు చేసుకుంది అంటే ఇందులో ఉండేటువంటి అంతరార్థాలు వేరు. ఏ మనిషి అయినా మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఏకాదశి అనగానే ఉపవసించాలి అని చెప్పుకుంటూ ఉంటాం. ఉపవసించడం అంటే కేవలం ఆహారాన్ని మానేయటము అనేటువంటి అర్థమే కాదు. ఆహారాన్ని ఎందుకు మానేస్తాము? మానేయడానికి కారణం ఏమిటి? భగవంతుడికి దగ్గరగా ఉండడము, ఉపవసించటం అంటే సమీపంలో వసించటం అంటే విగ్రహం దగ్గర, ఫోటో దగ్గర కూర్చోవడం అనేటువంటి అర్థం కాకుండా భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం, ఆ భగవంతుడిని మన మనస్సులో అహర్నిశలు స్మరిస్తూ ఉండటం. అలా స్మరించాలి అంటే ఏం చేయాలి? మనకి పొద్దున్న లేవగానే ఆకలి, తింటే నిద్ర, తింటే ఆయాసం, తినకపోతే ఆకలి, ఇలాంటి బాహ్యమైనటువంటి ఇబ్బందులతో మనం బాధపడుతూ ఉంటాం. తద్వారా లక్ష్య సాధన మనకి జరగదు. తినడానికి వండుకోవాలి, వండుకున్న తర్వాత తినాలి, తింటే ఆకలి తీరుతుంది, నిద్రపడుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఆకలి. ఇది మనకి రోజు కూడా జరుగుతూ ఉండేటువంటి దినచర్య. అయితే అలాంటివన్నీ మానేయటం వలన అంటే ఏకాదశి రోజు ఉపవసించడం కోసం అనేక కోణాల్లో అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది అంతరార్థాలు ఏమిటి అంటే లక్ష్య సాధన చెయ్యాలి, భగవంతుడికి సమీపంలో ఉండాలి అంటే మనకి బాహ్యమైనటువంటి వాటి మీద, రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చిత్తం ఉండకూడదు. ఆ పనుల్లో నిమగ్నం కాకూడదు. వాళ్ళు ఏమీ తినేది లేదు, వండుకునేది లేదు. అందుకని ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా భగవన్నామం చేస్తూ ఉండాలి. ఆ భగవన్నామం చెయ్యాలంటే మనం దేనిని నిగ్రహించుకోవాలి? మనకి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 అని చెప్తారు. దానికి మనస్సు 1. ఈ జ్ఞానేంద్రియాలు 5, తర్వాత మనకి కర్మేంద్రియాలు 5. ఈ 5 కలిపితే 10 అవుతాయి. దానికి మనస్సు తోడైతే 11 అవుతాయి.